సో రీసెంట్గా జరిగింది ఆపరేషన్ సింధూర్. మనం దీనికంటే ముందు కొంచెం వెళ్ళిందాం అనుకోండి, పాకిస్తాన్ ఆల్రెడీ ఇండియా పైన న్యూక్లియర్ అటాక్ చేస్తానని ఆల్రెడీ చెప్పేసింది. పాకిస్తాన్లో ఉన్న 130 న్యూక్లియర్ వెపన్స్ లేకన్నా ఇండియా పైన ఏం చేసి ఉన్నాయి, ఇంకా ఇవి ఎక్కడ పెట్టి ఉన్నాయి ఓనికి తెలియదు, కానీ ఇండియా పైన ఏం చేసి ఉన్నాయట. ये जो गोरी शहीन गजनवी ये हमने हिंदुस्तान के लिए रखे हैं. जो 130 एटॉमिक हमारे पास वेपन है और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. అండ్ ఇప్పుడు జరిగిన మిషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఇండియా పైన న్యూక్లియర్ వెపన్ ఫైర్ చేయవచ్చా, దీని మీద మనం కొంచెం ఇలా క్లియరిటీగా మాట్లాడుకుందాం. సో పాకిస్తాన్లో ఉన్న టోటల్ న్యూక్లియర్ వెపన్స్ లిస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు ఇండియాలో ఉన్న టోటల్ న్యూక్లియర్ వెపన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. దాంతోపాటు లేటెస్ట్ వచ్చిన వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం పాకిస్తాన్లోని షాహీన్ 3 వెపన్ గనక అక్కడ నుంచి వాళ్ళు ఫైర్ చేసిండ్రు అనుకోండి, ఇండియాతో పాటు ఇంత ఏరియా కూడా కవర్ అప్ అయితే అట గనక షాహీన్ 3 న్యూక్లియర్ వాళ్ళు అక్కడ నుంచి ఫైర్ చేస్తే. సో ఈ పోస్ట్ లో టోటల్ ఎంత రియాలిటీ ఉన్నది. అండ్ ఇప్పుడు ఈ సెనేరియో తర్వాత పాకిస్తాన్ ఇండియా పైన ఏమన్నా న్యూక్లియర్ అటాక్ చేయవచ్చా, ముందు దీన్ని అర్థం చేసుకుందాం. ఓకే, ఇండియా పాకిస్తాన్ సపరేట్ అయినప్పుడు ఆల్రెడీ కొన్ని లీగల్ ప్రోటోకాల్స్ సేవ్ వేసి ఉంచుకున్నారు. అంటే డైరెక్ట్గా ఎవరు పడితే వాళ్ళు ఏదన్నా న్యూక్లియర్ ఏమి నార్మల్ అటాక్ కూడా సడన్లీ చేయరాదు ఏ కంట్రీ పైన అయినా. పాకిస్తానే గనక పాకిస్తాన్ ఈ ప్రోటోకాల్ని ఫాలో చేయకుండా ఏమన్నా ఇలాంటివి చేయడానికి ట్రై కూడా చేసింది అనుకోండి, ఒక మాట మర్చించుకోండి, ఆర్టికల్ 370 రద్దయిన సమయంలో ఆల్రెడీ గ్లోబల్ అసోసియేషన్ వాళ్ళు పాకిస్తాన్కి ఆల్రెడీ చెప్పేసిండ్రు వాళ్ళ దగ్గర ఉన్న టెర్రరిజం లైక్ లష్కర్ ఏ తైబా వీటిని వాళ్ళు ఎండ్ చేయకపోతే వాళ్ళకి లేకన్నా ఫైనాన్షియల్ బిచ్చమి అని ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పేసిండ్రు. అయినా వాళ్ళు రీసెంట్లీ చేసింది ఇది పెహల్గామ్ అటాక్, అక్కడ లేకన్నా టెర్రరిజం అటాక్ చేసిండ్రు. కాబట్టి ఆల్రెడీ ప్రపంచం మొత్తం ప్యానిక్ అయింది, దాంతోపాటు పాకిస్తాన్ ఇంకా ప్యానిక్లు ఉన్నది. అయినా పాకిస్తాన్లో ఉన్న ఇప్పుడు టోటల్ సిచ్యువేషన్ వాళ్ళు చూడకుండా ఏమైనా అటాక్ చేయడానికి ట్రై కూడా చేసిండ్రు అనుకోండి, ఫ్యూచర్లో కూడా గ్లోబల్ అసోసియేషన్ నుంచి వాళ్ళకి ఎలాంటి బిచ్చం దొరకదు. దీనివల్ల ప్రాబ్లం ఏమవుతుంది, ఇప్పుడు పాకిస్తాన్లో 800 రూపాయల కిలో లేకన్నా పిండి నడుస్తున్నాయి కదా, డైరెక్ట్గా 8,000 రూపాయల కిలో అయిపోతే కొన్ని రోజుల్లోనే గనక అలాంటిది ఏమైనా చేయడానికి ట్రై కూడా చేసింది అనుకోండి. ఇప్పుడు వద్దాం పాకిస్తాన్లో ఉన్న టోటల్ న్యూక్లియర్ వెపన్స్ మీదకి వచ్చినాం అనుకోండి. మనం న్యూక్లియర్ ఫైర్ చేస్తారు అంటే గన్ ఫైర్ చేసినంత ఈజీ కాదు, ఎందుకంటే న్యూక్లియర్ వెపన్ ని డైరెక్ట్ గా సెటప్ వేసి ఫైర్ కోసం రెడీ చేసి ఉంచరాదు. పాకిస్తాన్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్ 3 పార్ట్ లో డివైడ్ చేసి ఉన్నది. స్టార్టింగ్ లో డేరాగాచి న్యూక్లియర్ కాంప్లెక్స్ నుంచి అరానవా మిసైల్ కాంప్లెక్స్ కి తీసుకువెళ్ళాలి. అక్కడ వెళ్ళి సింపుల్ దీన్ని అసెంబుల్ చేయాలి. అసెంబుల్ చేసిన తర్వాత మిసైల్ ని షహదాబాద్ దాంతోపాటు మస్రూర్ టైప్ లాంచ్ ప్యాడ్ లో తీసుకువెళ్ళి అక్కడికి వెళ్ళి దీన్ని ఫైర్ చేయాలి. అండ్ ఈ ప్రాసెస్ లేకన్నా 1 డే ప్రాసెస్ కాదు, దీనికి చాలా టైం పడుతుంది. అండ్ ఎందుకంటే ఇప్పుడు వరల్డ్ మొత్తం కళ్ళు పాకిస్తాన్ మీద ఉన్నాయి కాబట్టి ఇలాంటిది ఏమైనా చేయడానికి పాకిస్తాన్ ట్రై కూడా చేసింది అనుకోండి, సెటిలైట్ ద్వారా అందరికీ తెలిసిపోతుంది పాకిస్తాన్ ఏం చేస్తుందని. కాబట్టి న్యూక్లియర్ వెపన్ ఫైర్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్, ఎందుకంటే ఏమన్నా చిన్న పని కూడా పాకిస్తాన్ లో జరిగింది అనుకోండి ఆల్మోస్ట్ మొత్తం ప్రపంచానికి తెలిసిపోతాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ డైరెక్ట్ గా వెళ్ళి న్యూక్లియర్ వెపన్ ఫైర్ చేస్తా అంటే. ఇప్పుడు వద్దాం మనం పాకిస్తాన్ మీద. స్క్రీన్ మీద ఈ పాకిస్తాన్ మ్యాప్ చూసుకోవచ్చు. మ్యాప్ మీద ఉన్న టోటల్ డాట్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇవి టోటల్ డాట్స్ లేకన్నా లాస్ట్ ఇయర్లో పాకిస్తాన్ మీద జరిగిన టోటల్ అటాక్స్ ఇవి. దాంతోపాటు లాస్ట్ ఇయర్ జరిగిన టోటల్ అటాక్లో దగ్గర 1000 కంటే ఎక్కువ మంది పాకిస్తాన్ సోల్జర్ చనిపోయారు. ఇది ఇండియా చేసింది కాదు, ఎందుకంటే ఆల్రెడీ పాకిస్తాన్లో ప్రొటెస్ట్ నడుస్తున్నది బలూచిస్తాన్ అండ్ సింధ్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి వీళ్ళకి సపరేట్ అయ్యేది ఉండే, జిన్నా చేసిన మోసం వల్ల వీళ్ళు స్టార్టింగ్ నుంచి సపరేట్ కాదు. కాబట్టి వీళ్ళు వెయిటే చేస్తుండే పాకిస్తాన్ ఏదైనా అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే మేము ఇక్కడ నుంచి సపరేట్ కావాలని. సో పాకిస్తాన్ పెహల్గామ్ అటాక్ చేసి ఈ అవకాశం అందరికి ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్లో మ్యాసివ్ ప్రొటెస్ట్ నడుస్తున్నాయి. అక్కడ మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం బంద్ అయిపోయింది. సింధులో మొత్తం ట్రావెల్స్ బంద్ చేసేసిండ్రు. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ పాకిస్తాన్ చాలా క్రైసిస్లో ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ రాబోతుంది ఫ్యూచర్లో. అయినా పాకిస్తాన్కి ఇండియాతో గొడవ వేసేడుతున్నది. పెహల్గామ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత పాకిస్తాన్లోని సీనియర్ జర్నలిస్ట్ అదిల్ రజా వీళ్ళని ఆల్మోస్ట్ పాకిస్తాన్లో ఉన్న ప్రతి ఒక్క బిగ్ సెలబ్ దాంతోపాటు ప్రతి ఒక్క పొలిటిషియన్ వీళ్ళని ఫాలో చేస్తారు. मीडिया पर आदिल के 16 लाख फॉलोअर्स हैं. पीपीपी के प्रमुख और सरकार के हिस्सेदार बिलावल भुट्टो जरदारी भी आदिल को फॉलो करते हैं. ఈయన ఒక పోస్ట్ అప్లోడ్ చేస్తారు. పోస్ట్ ప్రకారం పెహల్గామ్ లో జరిగిన టోటల్ అటాక్ లో పాకిస్తాన్ చీఫ్ ఆసిఫ్ మునీర్ దీన్ని చేయించారు. ఎందుకంటే ఆల్రెడీ ఆసిఫ్ మునీర్ మీద చాలా కేసెస్ నడుస్తున్నాయి కాబట్టి ఆ వాన్ మీద ఉన్న కేసెస్ నుంచి వాడు తప్పించుకోవడానికి పెహల్గామ్ మీద అటాక్ చేసిండు. దానివల్ల లేకనా మొత్తం కళ్ళు పెహల్గామ్ మీద పోయినాయి, వాన్ నుంచి కొంచెం కళ్ళు సైడ్ అయిపోయినాయి. కాబట్టి पाकिस्तान के सेना प्रमुख आसिफ मुनीर के इशारे पर ही पहलगाम में आतंकी हमला हुआ है. ये खुलासा किसी और ने नहीं बल्कि पाकिस्तान के ही वरिष्ठ पत्रकार आदिल राजा ने किया है. आदिल राजा ने पाकिस्तान के खुफिया सूत्रों के हवाले से कहा है कि आसिम ने जानबूझकर पहलगाम में हमला कराया है जिससे उसके खिलाफ चल रहे मामले को शांत किया जा सके.
అండ్ వన్ మోర్ థింగ్, పాకిస్తాన్ ఉన్న పీపుల్కి ఇది కూడా తెలియదు, వాళ్ళకి లేక ఇండియాతోటి ఫైట్ చేసి పెడుతున్నాయి. కానీ వాళ్ళ ఓల్డ్ చీఫ్ ఆర్మీ ఆఫీసర్ బాజ్వా లేకన రిటైర్మెంట్ అయిన తర్వాత డైరెక్ట్ బిలియనియర్ అయిపోయిండు. పాకిస్తాన్ ఎకనామీ చూస్తే లేకన పాకిస్తాన్లో ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తున్నాయి. బట్ అయినా వాళ్ళ చీఫ్ కానీ వాళ్ళ ఆర్మీ ఆఫీసర్ బిలియనియర్స్ ఎక్కడికి లేను, వాళ్ళకి ఇది తెలియదు. బట్ వాళ్ళకి లేకన ఇండియాతోటి ఫైట్ చేసి పెడుతున్నాయి. వాళ్ళ కంట్రీలు ఏం నడుస్తున్నాయి, వాళ్ళకి ఏం చేసేయలేదు. రీజన్ ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు ఆల్మోస్ట్ లేకన పాకిస్తాన్ పీపుల్ బ్రెయిన్ వాష్ వాళ్ళు ఎల్లప్పుడు చేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి అసలు ఇది తెలియదు, వాళ్ళ కంట్రీలో ఏం నడుస్తున్నది. వాళ్ళకు ఓన్లీ పక్కనున్న కంట్రీ గురించి వాళ్ళకి తెలిసేది ఉన్నాయి. వాళ్ళతోటి ఫైట్ చేస్తాం, వీళ్ళతోటి ఫైట్ చేస్తాం, వీళ్ళతోటి గొడవలు చేస్తాం, వీళ్ళతోటి గెలుచుకుంటామని. पीने वाले ये कारगिल की मार भूल गए हैं। इंडिया को सारा लपेट करके ना वहाँ पे पाकिस्तान का झंडा लगेगा, क्योंकि 2 दफा हमने इनको बख्श दिया था। उन्होंने पानी बंद किया तो हमारे पास एटम बम है, वो इस्तेमाल करेंगे उनके लिए। इनको इतना मारेंगे ना, घर में घुस घुस के मारेंगे। సో ఈ సిచ్యువేషన్ టోటల్ నడుస్తున్నాయి పాకిస్తాన్లో. అయినా వాళ్ళకి సిగ్గు రాలేదు, ఎందుకంటే రీసెంట్ జరిగిన సింధూర్ ఆపరేషన్ తర్వాత కూడా గివ్వే మాటలు నడుస్తున్నాయి. అయినా టెన్షన్ ఏం లేదు, ఎందుకంటే ఎలాంటి న్యూక్లియర్ అటాక్ చేసే ఛాన్స్ లేదు. కాబట్టి ఏం టెన్షన్ లేదు. ఉత్తవి చెప్పే మాటలు, వాళ్ళతో మాటలు ఒరుకుంటుంటారు, ప్రతిసారి ఒరుకుంటుంటారు, అంతే తప్ప ఏం లేదు. దాంతోపాటు పాకిస్తాన్లో నడుస్తున్న ప్రొటెస్ట్ ఎందుకు నడుస్తున్నాయి, అసలు జిన్నా ఏం చేసిండు, రీజన్ ఏమి, వాళ్ళు ఎందుకు గొడవలు పడుతున్నారు, ఇయర్ కాకుండా రీసెంట్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ అయిపోయింది, దీని మీద మీకు గనక వీడియో కావాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ కొట్టి నాకు కింద కామెంట్ చేయండి. నేను దాని మీద కూడా కొత్త వీడియో పట్టుకొస్తా.